సంక్రాంతి పండుగ నేపథ్యంలో యాదాద్రి జిల్లాలోని హైవే 65 పై వాహనాల రద్దీ పెరిగింది. చౌటుప్పల్ వద్ద హైదరాబాద్ విజయవాడ వైపు వెళ్లే రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇవాల్టి నుంచి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో సొంతూళ్లకు వెళుతున్నారు ఏపీ వాసులు. చౌటుప్పల్ పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు పూర్తి కాకపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయి వాహనాలు నెమ్మదిగా కదలడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. టోల్ ప్లాజా నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతి నేపథ్యంలో అదనపు సిబ్బందిని నియమించలేదు. అటు ఫాస్టాగ్ కూడా సరిగ్గా పనిచేయడం లేదు. స్కానింగ్ ఆలస్యం అవ్వడం, ఒక్కో వాహనం స్కానింగ్కు 6 నుంచి 8 సెకండ్ల సమయం పడుతోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టోల్ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, టోల్ ప్లాజాల వద్ద ప్రస్తుత ట్రాఫిక్ పరిస్థితిపై మరింత సమాచారం అందించడానికి పంతంగి టోల్ ప్లాజా నుంచి మా ప్రతినిధి అశోక్ జాయిన్ అవుతున్నారు. అంతేకాకుండా కీసర టోల్ ప్లాజా నుంచి మా ప్రతినిధి సురేంద్ర కూడా జాయిన్ అవుతున్నారు. ముందుగా అశోక్ దగ్గరికి వెళ్దాం. అశోక్, అట్ ప్రెజెంట్ పంతంగి టోల్ ప్లాజా వద్ద సిచ్యువేషన్ ఎలా ఉంది? ఒక పక్క ఫాస్టాగ్ స్కాన్ కాకపోవడం కూడా ఈ ట్రాఫిక్ ఎక్కువగా నిలిచిపోవడానికి కారణం అవుతోంది అన్నట్టుగా కూడా ప్రయాణికులు చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. మీ దగ్గర ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి అశోక్? కార్తీక్, సంక్రాంతి పండుగ నేపథ్యంలోనే సొంతూరులో పట్టణంలో స్థిరపడ్డటువంటి పల్లెవాసులు సొంతూరుకు పయనమవుతున్నటువంటి క్రమంలోనే హైవే 65 పై అంటే దేశంలోనే అత్యంత రద్దీ అయినటువంటి హైవే 65 సంక్రాంతి నేపథ్యంలోనే భారీ సంఖ్యలో కార్లతో పాటు ప్రైవేట్ వాహనాలు, బస్సులు కూడా వెళ్తున్నటువంటి క్రమంలోనే బంపర్ టు బంపర్ ట్రాఫిక్ అయితే ప్రస్తుతమైతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెల్లవారుజామున 2 గంటల నుంచే ఆ ట్రాఫిక్ అయితే మొదలైనటువంటి నేపథ్యంలోనే ఉదయం దాదాపు చూసుకున్నట్లయితే రాత్రి 2 గంటల నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు 25,000 వాహనాలు కూడా వెళ్ళినట్టు కూడా టోల్ ప్లాజా వద్ద స్కాన్ అయినటువంటి సమాచారాన్ని బట్టి మనకు అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే హైవే 65 పై చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంతో పాటు చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద హైవే నిర్మాణం జరుగుతుంది. అదే సమయంలో చూసుకున్నట్లయితే కోదాడ వై జంక్షన్ కావచ్చు, కొమ్మరబండ వద్ద కూడా ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే వాహనాల రాకపోకలకు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు కలుగుతున్నటువంటి నేపథ్యంలోనే వాహనదారులు అయితే ఇబ్బంది ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు టోల్ ప్లాజాల వద్ద అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయకుండా స్కానింగ్ త్వరితగతిన స్కాన్ అయి వాహనాలు సజావుగా వెళ్లేందుకైతే టోల్ ప్లాజాకు సంబంధించినటువంటి నిర్వాహకులు అయితే చర్యలు చేపట్టినటువంటి నేపథ్యంలోనే కొంత ఇబ్బందులు అయితే తలెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే 3 నుంచి 4 సెకండ్ లోపే వాహనం సజావుగా ఫాస్టాగ్ స్కాన్ అయిన తర్వాత ముందుకు వెళ్లేలాగా చర్యలు చేపట్టామని చెప్పేసి ఇక్కడ టోల్ ప్లాజాకు సంబంధించినటువంటి నిర్వాహకులు చెప్పినప్పుడు కూడా అవి కేవలం మాటలకు మాత్రమే పరిమితమైనటువంటి నేపథ్యంలోనే ఒక్కొక్క వాహనం స్కాన్ కావడానికి 6 నుంచి 8 సెకండ్లు పడుతున్నటువంటి నేపథ్యంలో నిమిషానికి దాదాపు ఏదైతే 6 వాహనాల నుంచి 8 వాహనాలు మాత్రమే వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం పంతంగి టోల్ ప్లాజా వద్ద 16 బూతులు ఉండగా అదనపు బూతుల్ని అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లేటువంటి ప్రాంతంలో మొత్తం 13 బూతుల్ని తెరిచి ప్రస్తుతం అయితే వాహనాలు వెళ్లేందుకైతే చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే సంక్రాంతి రద్దీ నేపథ్యంలో ఇక్కడ అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి ఎక్కడ కూడా బంపర్ టు బంపర్ వాహనాలు ఏదైతే ప్రమాదానికి గురి కాకుండా అదే సమయంలో ఏ టోల్ బూత్ వద్దకు వాహనాలు తక్కువనే అందులోకి మళ్లించేందుకు చర్యలు చేపట్టాల్సినటువంటి నిర్వాహకులు మాత్రం అదనపు సిబ్బందిని నియమించకపోవడంతో ఇక్కడైతే ఇబ్బందులు తలెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకున్నట్లయితే యాదాద్రికి సంబంధించినటువంటి ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా పరిమితంగా ఉన్నటువంటి నేపథ్యంలో కొంత ఇబ్బందులు అయితే తలెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకున్నట్లయితే చౌటుప్పల్లో వలిగొండ క్రాస్ రోడ్ కావచ్చు, తంగడపల్లి అంటే మున్గోడు క్రాస్ రోడ్ వద్ద కూడా భారీ సంఖ్యలో దాదాపు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే సమయంలో చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం నత్తనడకన సాగుతున్నటువంటి నేపథ్యంలోనే దాదాపు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి నెమ్మదిగా వాహనాలు కదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో చూసుకున్నట్లయితే కోదాడ వై జంక్షన్ వద్ద కూడా
ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది. కొమరమండ వద్ద కూడా ఫ్లైఓవర్ కూడా నత్తనడకన సాగుతున్నటువంటి నేపథ్యంలోనే భారీ సంఖ్యలో వేలాదిగా వాహనాలు హైదరాబాద్ నుంచి ఏపీ వైపు వెళ్తున్నటువంటి క్రమంలోనే కొంత నిదానంగా ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకున్నట్లయితే వస్తున్నటువంటి వాహనాల్ని అంచనా వేసినటువంటి పోలీసులు ట్రాఫిక్ ను కూడా డైవర్ట్ చేశారు. ఇటు గుంటూరు వైపు వెళ్లేటువంటి వాహనాల్ని నార్కెట్పల్లి అద్దంకి హైవే మీదుగా మళ్లించి ప్రస్తుతం అయితే ట్రాఫిక్ ని కొంత తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తారు. అదే సమయంలో రాజమండ్రి విశాఖపట్నం వెళ్లేటువంటి వాహనాల్ని హైవే 365 అంటే నకరకల్ వద్ద ఉంటుంది, హైవే 365 బీబీ నుంచి కూడా డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. మరోవైపు చూసుకున్నట్లయితే ఒకవేళ అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయితే టేకుమట్ల తర్వాత ఖమ్మం సూర్యాపేట హైవే ఏదైతుందో అక్కడి నుంచి కూడా వాహనాలని ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ స్థాయిలో ట్రాఫిక్ డైవర్ట్ చేసినప్పుడు కూడా ఇంకా బంపర్ టు బంపర్ వాహనాలు అయితే ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి విజువల్స్ లో చూసుకున్నట్టయితే చౌటుప్పల్ వద్ద ఒకసారి వాహనాలు ఏ స్థాయిలో వస్తున్నాయో చూసుకోవచ్చు. నిమిషానికి ఇక్కడ వేలాదిగా వాహనాలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడ టోల్ ప్లాజాల వద్ద సిబ్బంది కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలోనే నెమ్మదిగా కదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకున్నట్లయితే హైవే 365 పై మొత్తం 17 బ్లాక్ స్పాట్స్ అధికారికంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా గుర్తించినటువంటి 17 బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టామని చెప్పేసి పోలీసులు అయితే చెప్తున్నారు. కార్తీక్. రైట్ అశోక్, థ్యాంక్ యూ. రైట్, పంతంగి టోల్ ప్లాజా వద్ద సిచ్యువేషన్ అలా ఉంటే కీసర్ టోల్ ప్లాజా వద్ద పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా ప్రతినిధి సురేంద్ర జాయిన్ అవుతున్నారు. సురేంద్ర, మెయిన్ ఒకటే కారణం ఫాస్టాగ్ స్కానింగ్ ఆలస్యం అండ్ సిబ్బంది కొరత వల్లే ఇదంతా జరుగుతోంది అంటూ వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అట్ ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? వెహికల్ మూవ్మెంట్ ఏంటి? కార్తీక్, పట్నం వాసులంతా పల్లెటూరు బాట పట్టారు. నిన్న రాత్రి నుంచి కూడా అన్ని టోల్ గేట్స్ కూడా కిటకిటలాడుతున్నాయి. సొంత వాహనాలతోటి ప్రజలంతా కూడా సొంత ఊర్లకు ప్రయాణమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. తెలంగాణ నుంచి ఎక్కువ వాహనాలు ఆంధ్రప్రదేశ్కి వస్తాయి. జనరల్గా సంక్రాంతి టైంలో టోల్ గేట్స్ అన్ని కూడా పూర్తిగా రద్దీగా ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనకి చిలకల టోల్ గేట్ అంటే ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయిన తర్వాత జగ్గైపేట దగ్గర ఉన్న చిలకల టోల్ గేటు, తర్వాత నందిగాం దగ్గర ఉన్న కేసర్ టోల్ గేట్, ఈ రెండు టోల్ గేట్లు దాటుకొని ఆంధ్రప్రదేశ్లోకి వచ్చే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం మనం కేసర్ టోల్ గేట్ దగ్గర ఉన్నాము. నిన్న ఒక్కరోజు అంటే ఈ రోజు రెండవ శనివారం, రేపు ఆదివారం కావడంతో వరుసగా సెలవులు, విద్యార్థులకు కూడా స్కూల్స్ కాలేజీలు సెలవడంతో మొత్తం అంతా కూడా ఒక్కసారిగా పండక్కి బయలుదేరారు. దీంతో రద్దీ కూడా భారీగా పెరిగింది. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి ఈ రోజు ఉదయం 6 గంటల వరకు ఒక్క చిలకల్లు టోల్ గేట్లోనే దాదాపు 18,000 వాహనాలు టోల్ గేట్లు దాటాయంటూ నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిస్థితి మరింత పెరిగే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి ఎక్కువ వాహనాలు బయలుదేరాయి. అది మనకి పతంగి టోల్ గేట్ కానీ ఇతర సూర్యాపేట కానీ ఇటువంటి అన్ని చోట్ల కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ రద్దీ అంతా ఇటు చిలకల్లు కేసరం మీదకి రాబోతుంది. ఇప్పటికే ఉదయం 6 గంటల నుంచి కూడా టోల్ గేట్స్ దగ్గర మనం చూస్తున్నాం, టోల్ గేట్స్ దగ్గర వాహనాలన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. దాదాపు దీన్ని కంట్రోల్ చేయడానికి ఇక్కడ అధికారులు కూడా చర్యలు చేపడుతున్నారు. అయితే కొంత ఫాస్ట్ ట్రాక్ ఆలస్యం అవడం, కొంత వెహికల్స్ ని సరైన క్రమంలో పెట్టకపోవడం కూడా కొంత ఆలస్యానికి కారణం అని చెప్తున్నారు. కేసర్ టోల్ గేట్ దగ్గర జనరల్ గా మనం ఇక్కడ 3 టోల్ గేట్స్ ఉన్నాయి. అంటే ఇటు హైదరాబాద్ నుంచి వచ్చి విజయవాడ వైపు వెళ్ళడానికి ఉన్న 3 టోల్ గేట్స్ తో పాటు ఇటు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే రోడ్ టోల్ గేట్స్ ని కూడా ఇటు హైదరాబాద్ కి మార్చడం జరిగింది. దీని ట్రాఫిక్ తగ్గించడం కోసం, దాంతో పాటు వాహనాల స్పీడ్ గా పంపించడం కోసం. ఎందుకంటే దాదాపు వేల సంఖ్యలో వాహనాలు ఈ రోజు విజయవాడకి రాబోతున్నాయి. దీని ద్వారా ఇతర ప్రాంతాలకి ఇటు విజయవాడ నుంచి రాజమండ్రి కానీ, భీమవరం కానీ, వైజాగ్ కానీ వెళ్ళవలసినంతా కూడా దాదాపు విజయవాడ రోడ్ని, ఎందుకంటే నేషనల్ హైవే చాలా విశాలంగా ఉంటుంది, ఎక్కువ త్వరగా వెళ్ళొచ్చు, ఆలస్యం కాకుండా ఇంటికి వెళ్ళొచ్చు అనే ఒక కోరిక ప్రజల్లో ఉంటుంది. కాబట్టి 65లో పెద్ద ఎత్తున వాహనాలన్నీ వస్తాయి. దానికి తగ్గట్లుగా అధికారులు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నప్పటికీ కొంత ఫాస్ట్ ట్రాక్ మాత్రం కొన్ని టోల్ గేట్స్ ఆలస్యం అవుతుంది. దానికి అనుగుణంగానే ఇటు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే రూట్ కి సంబంధించి ఏవైతే టోల్స్ వసూలు చేస్తారో ఆ రోడ్లని కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వీటి వాహనాలకి కేటాయించడం జరిగింది. దాదాపు ఉదయం నుంచి కూడా తెల్లవారుజామున 6 గంటల నుంచి కూడా ఇదే పరిస్థితి అయితే కొనసాగుతుంది. మరింత రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి బయలుదేరిన వాళ్ళంతా కూడా దాదాపు దారిలో కొంత టిఫిన్లు అన్ని చేసి వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీళ్ళంతా ఇక్కడికి రావడానికి 11 గంటల నుంచి రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు రేపుతో పాటు 11, 12 తేదీల్లో కూడా రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందంటూ అధికారులు హెచ్చరికలు చేస్తున్న పరిస్థితి అయితే మనకి కేసర్ టోల్ గేట్ దగ్గర కనిపిస్తుందని చెప్పాలి. కార్తీక్. రైట్ సురేంద్ర.